హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మెగా డిఎస్సి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయవలసిందిగా కోరుతున్నాము. ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ పాపప్ అనేది మీకు కనబడుతుంది. మీకు చూడండి, ఎగ్జామ్ డేట్ వచ్చేసి 10వ తారీఖు 11/2024. పరీక్ష సమయం వచ్చేసి చూడండి 10:30 నుంచి 1:30 దాకా ఉంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 9:30 AM. అలాగే స్క్రీనింగ్ టెస్ట్ గరిష్ట మార్కులు అని కనిష్ట మార్కులు ఉన్నాయి చూడండి. 80 మార్కులు మరియు 120 మార్కుల దాకా ఉంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. నేను ఫోన్లోనే డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ లాగిన్ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశానండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మాత్రం ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ రీసెంట్ ఫోటో అనేది అతికించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీ సైన్ అనేది చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ చాలా లాంగ్ చేస్తున్నారండి. మాది తెనాలి అయితే ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత దూరంలో పెట్టారు. చిలుకూరుపేట అంత దూరంలో పెట్టారు. కాబట్టి ఒకసారి ముందుగానే చూసుకొని ఒకరోజు ముందుగానే మీ ఎగ్జామ్ ఎక్కడుందో అక్కడ చూసి సందర్శించిన తర్వాత కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్లో రాసి ఉంది. అలాగే చూడండి, మీరు హాల్ టికెట్ తీసుకెళ్లేటప్పుడు ఫోటో అండ్ సైను, అలాగే మీ హాల్ టికెట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద ఒక ఈమెయిల్ ఇచ్చారు. ఆ ఈమెయిల్కి డైరెక్ట్గా అక్కడ కంప్లైంట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఐడి ప్రూఫ్ కోసం. పెన్ అయితే బ్లూ కానీ బ్లాక్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు, బాల్ పాయింట్ పెన్ను. ఇలాగే ఇన్స్ట్రక్షన్ మొత్తం చదువుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి. అలాగే పరీక్ష కేంద్రం మొత్తం చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందుగానే తెలుసుకొని, లేకపోతే మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఎగ్జామ్ సెంటర్ సందర్శించిన తర్వాత వీలైనంత తొందరగా ఎగ్జామ్ హాల్కి సకాలంలో చేరుకునేలాగా చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. లింక్ని క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.